నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ప్రపంచానికి అవసరమైన నాయకత్వాన్ని భారత్ అందిస్తుందన్న ప్రధానమంత్రి ఢిల్లీలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ సోల్ కాన్క్లేవ్ ను ప్రారంభించిన నరేంద్ర మోదీ ఢిల్లీలో 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం మాతృభాష గొప్పదనాన్ని తెలియజేస్తూ పలు కార్యక్రమాలు గ్రూప్ 2 పరీక్షలకు సన్నాహాలు పూర్తి చేసిన అధికారులు విద్యార్థులకు సహాయ కేంద్రాల ఏర్పాటు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం ఇక వివరాలు భారత్ ప్రతి రంగంలో ఒక ప్రపంచ చైతన్య కేంద్రంగా ఆవిర్భవిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ సోల్ కాన్క్లేవ్ తొలి సంచికను ప్రధాని ఈరోజు ప్రారంభించారు ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ఈ సదస్సులో భూటాన్ ప్రధానమంత్రి డాష్ షేరింగ్ టోబ్గే గౌరవ అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రతి రంగంలో కొత్త నాయకత్వం అవసరమని పేర్కొన్నారు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు అంతర్జాతీయ స్థాయి నాయకులు నాయకత్వ నైపుణ్యాలు అవసరమని పేర్కొన్నారు అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను నిలబెట్టేందుకు వేగం అవసరమని ఆయన పేర్కొన్నారు ప్రస్తుత ప్రపంచానికి అవసరమైన నాయకులను తయారు చేయగల సత్తా భారత్కు ఉందని తెలిపారు 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో రాజకీయాలు క్రీడలు కళలు మీడియా ఆధ్యాత్మికత ప్రపంచం ప్రజా విధానం వ్యాపారం సామాజిక రంగం తదితర రంగాలకు చెందిన ప్రముఖులు తమ స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణాలను పంచుకోనున్నారు एक बहुत महत्वपूर्ण और बहुत बड़ा कदम है इस संस्थान के नाम में ही सोल है ऐसा नहीं है ये भारत की सोशल लाइफ की सोल बनने वाला है और हम लोग जिससे भली भांति परिचित है बार बार सुनने को मिलता है आत्मा अगर इस सोल को उस भाव से देखें तो ये आत्मा की अनुभूति कराता है आने वाले समय में लीडरशिप सिर्फ पावर तक सीमित नहीं होगी लीडरशिप के रोल्स में वही होगा जो इनोवेशन और इम्पैक्ट की कैपेबिलिटीज हो देश के इंडिविजुअल्स को इस नीड के हिसाब से इमर्ज होना पड़ेगा सॉल इन इंडिविजुअल्स में क्रिटिकल थिंकिंग रिस्क टेकिंग और ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకువెళ్తుందని భూటాన్ ప్రధానమంత్రి డాష్ షేరింగ్ టోబ్గే అన్నారు సోల్ మొదటి ఎడిషన్లో ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభ ఉపన్యాసం చేశారు నాయకత్వం అంటే అధికారాన్ని అందుకోవడం పేరు కోసం కాదన్న టోబ్గే సమాజ మార్పు కోసం ధైర్యంతో ముందడుగు వేయాలన్నారు ప్రధాని మోదీ అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్కిల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా స్టార్టప్ ఇండియా గతిశక్తి పీఎం ఆవాస్ యోజన జలశక్తి తదితర పథకాలు దేశ గతిని మారుస్తున్నాయన్నారు ప్రధాని మోదీ అందిస్తున్న సూచనలు భూటాన్ అభివృద్ధికి కూడా ఎంతగానో తోడ్పడుతున్నాయని టోబ్గే వివరించారు Leadership is the brainchild of Prime Minister Shri Narendra Modi and it is yet another testament to the Prime Minister's unwavering commitment to nurturing authentic leaders and empowering them to serve the great Republic of India. I extend my gratitude to Seoul for inviting me here today. It is an honor to be part of the inaugural Leadership Conclave, a momentous occasion that will pave the way for many generations of capable public servants and leaders. However, I feel compelled to clarify right from the start that I do not have lessons to offer on leadership. I am hardly qualified for that. Instead, I am here as a student.
98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ప్రారంభించారు. ప్రభుత్వం మరాఠీ భాషకు ప్రాచీన భాషా హోదా కల్పించిన అనంతరం ఈ సదస్సు జరుగుతోంది. ఈ నెల 23 వరకు జరిగే సదస్సులో భారత సుసంపన్న సంస్కృతి వారసత్వాలకు సంబంధించి వివిధ చర్చా కార్యక్రమాలు, పుస్తక ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రముఖ రచయితలు, సాహితీవేత్తలతో చర్చా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ మరాఠీ భాష అమృతంలా తీయగా ఉంటుందని, తాను కూడా ఈ భాషను నేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నానని, ఈ సమ్మేళనాన్ని పురస్కరించుకుని మరాఠీ భాషలో కృషి చేసిన వారందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. इस गौरवशाली कार्यक्रम का आयोजन हो रहा है. अखिल भारतीय मराठी साहित्य सम्मेलन एक भाषा या राज्य तक सीमित आयोजन नहीं है. मराठी साहित्य के इस सम्मेलन में आजादी की लड़ाई की महक है. इसमें महाराष्ट्र और राष्ट्र की सांस्कृतिक विरासत है. ज्ञानबा तुकारामांच्या मराठीला आज राजधानी दिल्ली अतिशय मनापासून अभिवादन करते हैं. भाइयों बहनों, 1878 में पहले आयोजन से लेकर अब तक తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వరుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్త కన్నప్ప ఆలయంలో ధ్వజారోహణంతో ఈరోజు సాయంత్రం బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. నందిపటాన్ని ధ్వజస్తంభంపైకి ఎగురవేసి వేద పండితులు బ్రహ్మోత్సవాలకు సర్వదేవతలను ఆహ్వానించారు. 14 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే సామాన్య భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు శ్రీకాళహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డి తెలిపారు. మార్చి 6వ తారీఖు వరకు జరుగుతాయి. భక్తులకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అన్ని ఉత్సవాలు కూడా వైభవంగా, ముఖ్యంగా శివరాత్రి రోజున ఈ సంవత్సరం భక్తులందరికీ కూడా, మహిళా భక్తులందరికీ కూడా ఒక రవిక, గాజులు, అదేవిధంగా పసుపు, కుంకుమ ఫ్రీగా ప్రతి మహిళా భక్తులకు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఉచితంగా వచ్చినట్టు ప్రతి ఒక్క దర్శనం చేసుకున్నటువంటి ప్రతి భక్తులకు కూడా ఉచితంగా ఒక లడ్డు ఈ రోజు నుంచే ప్రారంభించాము. బ్రహ్మోత్సవాలు కంప్లీట్. ప్రజల సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ అన్నారు. బీజేపీ పార్లమెంటు కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ, జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తికొండ రాజబాబు ఆధ్వర్యంలో నేడు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యామినీ శర్మ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 లక్షల కోట్ల రూపాయలతో పారిశ్రామిక వాడల అభివృద్ధి, రహదారుల నిర్మాణం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా తగిన ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. వర్గాల ప్రజలు సమగ్ర అభివృద్ధిని చేరుకునే విధంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి కూడా ఎంతో ఊరటనిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ప్రతి బడ్జెట్లోనూ దానికి తగినట్టుగానే సంస్కరణలు తీసుకొస్తూ బడ్జెట్ కేటాయింపులు కూడా జరుగుతూనే ఉంది, చేస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాము. కానీ ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ భారత ప్రభుత్వం యొక్క 4 పిల్లలు నరేంద్ర మోదీ గారు ఎప్పుడు కూడా జ్ఞాన్ అంటారంటే గరీబ్ పేదలు, యువత, మహిళలు, రైతులు, ఈ 4 వర్గాల కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. విజయవాడలో నిర్వహించిన కేంద్ర బడ్జెట్ 2025-26పై మేధావుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యత కల్పించినట్లు తెలిపారు. అలానే కేంద్ర బడ్జెట్ దేశ ఆర్థిక వృద్ధికి, ఏపీ అభివృద్ధికి దోహదం చేసేలా ఉందన్నారు. చంద్రబాబు కృషితో ఎన్నడూ లేని విధంగా గత 7 నెలల్లో ఏపీకి కేంద్రం సహకరించిందని ఆయన పేర్కొన్నారు. Who, unlike I think any prime minister before him, has actually had 12 years of hands-on experience running a big state. And his experience as the chief minister of an important Indian state and his personal belief in, for him, the belief in cooperative federalism is an article of faith. He believes in it, which places a premium on development. Will obviously require funds. And if you have a chief minister like Shri Chandrababu Naidu, then that foot will be on the accelerator for development even more. There is a scheme.
జిల్లాలో ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ 2 మెయిన్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు. ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమె ఎస్పీ దామోదర్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 7 కేంద్రాల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 4544 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారన్నారు. ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రైల్వే స్టేషన్ బస్టాండ్లలో పోలీసు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, పరీక్షలకు సంబంధించి పుకార్లను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 12:30 వరకు ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ 2 3 o'clock నుంచి 5:30 PM వరకు ఉంది. సో దానికి ఎగ్జామ్కు అలో చేయడానికి 8:30 నుంచి 9:30 వరకు క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ ద వెన్యూ. దానికి ఒక ఎక్స్ట్రా గ్రేస్ టైము 15 minutes. 9:45 AM 9:45 తరువాత ఎవరు వస్తే వారిని అలో చేయము. సో మ్యాక్సిమం 9:45 వరకు టైం. సో ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రీచ్ ద వెన్యూ బై 9:30. 7 సెంటర్స్ 5 ప్లేసెస్లో జరుగుతున్నాయి. మీకు అన్ని కలెక్టర్ గారు కూడా ప్లేసెస్ అన్నీ కూడా చెప్పారు. దీనికి సంబంధించి పోలీస్ సైడ్ నుంచి మా సైడ్ నుంచి స్టూడెంట్స్కి కానివ్వండి, కొందరికి సూచనలు, కొందరికి సలహాలు కూడా ఏంటంటే ఆ రోజు రైల్వే స్టేషన్స్లో బస్ స్టాండ్లో కూడా పోలీస్ హెల్ప్ డెస్క్లు పెడతాం. వాళ్ళకి ఏదన్నా ఇష్యూ ఉంటే మార్నింగ్. విజయనగరంలో ఈ నెల 23న నిర్వహించే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థుల కోసం జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. ఇందుకోసం విజయనగరంలో మొత్తం 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ రోజు పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని, పటిష్టమైన పోలీసు బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు అనంతపురం జిల్లాలో ఘనంగా జరిగాయి. అనంతపురంలోని SSBN ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ర్యాలీగా వెళ్లి తెలుగు తల్లి కూడలిలో తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా SSBN ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సరిత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాతృభాష గొప్పతనాన్ని తెలుసుకుని మాతృభాషలోనే మాట్లాడాలన్నారు. ముందుగా అందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం తన 25వ సంవత్సరాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం థీమ్ వచ్చి లాంగ్వేజెస్ మ్యాటర్. దీని ఉద్దేశం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీశైలం దేవస్థానం వారు ఆనవాయితీగా పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీకాళహస్తి దేవస్థానం అర్చకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి, డిప్యూటీ ఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ లోకేష్ రెడ్డి, సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, సుదర్శన్ ఇంకా దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో మార్చిలో జరగబోయే ఇంటర్ 10వ తరగతి పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లుగా జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా తెలిపారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్తో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్, మార్చి 17వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులకు సెల్ ఫోన్ అనుమతి లేదని, సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఉంటుందని అన్నారు. విద్యార్థులకు కావలసిన కనీస సదుపాయాలను కల్పించామని, పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆమె స్పష్టం చేశారు. మన జిల్లాలో, ప్రకాశం జిల్లాలో మనం ఐడెంటిఫై చేసిన సెంటర్స్ 67 సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో ఎగ్జామ్స్కి అపియర్ అయ్యే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 21,624, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్
20,815. So total 42,439 స్టూడెంట్స్ మన జిల్లాలో ఈ ఎగ్జామ్స్కి అపియర్ అవబోతున్నారు. అక్కడ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్లో ఇక్కడ ఎవరు కూడా సెల్ ఫోన్ తీసుకువెళ్ళడానికి అలౌ చేయము. ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్స్ ఉండవు. స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్స్కి అపియర్ అవ్వబోతున్నారో మీకు హాల్ టికెట్ కూడా మీరు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన నంబర్ 9552300009. 17th నుంచి మార్చ్ 31st వరకు. ఇప్పుడు ప్రకటనలో 605 మార్చండి అలవాటు మార్చండి. మార్చండి అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వినండి, ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ ఏమైనా అడుగుదాం. ఒక మంచి పాలసీ అంటే దాంట్లో ప్రీమియం పేమెంట్ ఉండాలి లిమిటెడ్, కానీ ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేది. ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్. లైఫ్ టైం సెలబ్రేషన్ చేసుకోండి. ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్ తో ఫ్యూచర్ సెట్ అవుతుంది. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. इस अभियान का आह्वान यदि है आपको टीबी बनाने में सक्रिय भूमिका निभाएं। डाउनलोड करें टीबी आरोग्य साथी ऐप। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी. తిరిగి వివరాల్లోకి వెళితే రసాయనాలు లేని ప్రకృతి సిద్ధంగా పండించిన ఆహారాన్ని తీసుకోవడం వల్లే మన ముందు తరాల వారు ఆరోగ్య సమస్యలు లేకుండా 90 సంవత్సరాలు జీవించారని పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు. నరసరావుపేటలో వ్యవసాయ ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయం అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగమని అన్నారు. వ్యవసాయం అనేది మన భారతదేశ సంస్కృతిలోనే ఉంది. కొత్త పద్ధతుల్లోనే మనము ఆరోగ్యకరమైనటువంటి అన్ని రకాల పంటలు గతంలో పండించేవాళ్ళం. అందుకే ఈ నేచురల్ ఫార్మింగ్లో సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి రైతులు చూసుకుంటే సత్యసాయి జిల్లాలో నేను పనిచేసినప్పుడు అక్కడి నుంచి ఒక రైతు, మహిళా రైతు, మోడీ గారి దగ్గర వెళ్ళి కూడా అవార్డు తీసుకుంది. వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు. ఇంగ్లీష్ రాకపోవచ్చు కానీ ఆ వచ్చిన భాషలో మనకి అర్థమైన బాగా చెప్తారు. సో అలాగా ఒక విలేజ్ స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళినటువంటి రైతులు మహిళలే ఉన్నారు. మహిళలకు ఓపిక ఉంటుంది, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసే అలవాటు. ద్వైపాక్షిక మీడియా భాగస్వామ్యాలను బలోపేతం చేయడం కోసం భారత ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సౌదీ అరేబియాలో వేవ్స్ సమ్మిట్ నిర్వహించింది. సమాచార ప్రసార కార్యదర్శి సంజయ్ జాజు ఇంకా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది నేతృత్వంలోని ప్రతినిధి బృందం సౌదీ అరేబియా మీడియా నాయకులతో సమావేశమైంది. సౌదీ మీడియా ఫారంలో ఆధునిక డిజిటల్ మార్కెటింగ్ సాధనాలు, ఆవిష్కరణలు ఇంకా వృద్ధి అవకాశాలు అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో జాజు కూడా పాల్గొన్నారు. భారతదేశంలో డిజిటల్ మీడియా పురోగతులను ఇంకా రాబోయే వేవ్స్ శిఖరాగ్ర సమావేశాన్ని హైలైట్ చేశారు. We have had a lot of discussions and deliberations. It provided us opportunities to discuss issues of common interest because the media and the entertainment segment across the world has huge opportunities for countries, has also got its own challenges. దేశాన్ని వేధిస్తున్న అనేక సమస్యల్లో పోషకాహార లోపం ప్రధానమైనది. ఈ సమస్యను పరిష్కరించడానికి లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ నూతన ఆవిష్కరణతో ముందుకు వచ్చింది. పోషకాలతో కూడిన కొత్త నూతన టాబ్లెట్ను ఆవిష్కరించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారం చేస్తున్న పోషణ్ అభియాన్కు ఊతమిచ్చింది. ప్రస్తుతం భారతీయుల్లో 80% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని నేషనల్ హెల్త్ సర్వే చెబుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి సిఎస్ఐఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ సంయుక్తంగా ఓ మాత్రను అభివృద్ధి చేశాయి. ఎటువంటి దుష్ప్రభావాలు కలిగించకుండా ప్రజల పోషకాహార అవసరాలను ఇది తీరుస్తుంది. ఎన్ఎఫ్ఐటీగా నామకరణం చేయబడిన ఈ మాత్రను తీసుకోవడం ద్వారా మానవ శరీరానికి అవసరమైన శక్తి, పోషకాలు లభిస్తాయని సిఎస్ఐఆర్ సంచాలకుడు డాక్టర్ భాస్కర్ నారాయణ్ తెలిపారు. संतुलित और पोषक भोजन हम सभी के लिए जरूरी है, विशेष रूप से
महिलाओं और नवजात शिशुओं के लिए, क्योंकि यही हमारे समाज के भविष्य की नींव है। ये आपने ये जो बोला टैबलेट है, भूख प्यास मिटेगा, ऐसे नहीं है। हालांकि हम लोगों ने इसको एनफिट करके नाम दिया है, न्यूट्रिशियस फूड इन टैबलेट करके हमने बताया है, लेकिन ये न्यूट्रिशियस फूड इन टाइम है। ऐसे नहीं कि भूख मिट जाएगा या प्यास बुझ जाएगा, ऐसे नहीं है। जैसे मान लीजिए अगर कोई इमरजेंसी है जहाँ पे आपको खाना नहीं मिल रहा है, आपके बॉडी को जितना एनर्जी और न्यूट्रिशन चाहिए ये आहार आपको मतलब दिला देगा, आपको मतलब एनर्जी और న్యూట్రిషన్. పోషకాహార లోపంపై సమరానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశేష కృషి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పోషణ్ అభియాన్ అమలు చేస్తున్న తరుణంలో ఇటువంటి ప్రయోగాలు మరింత ఊపునిస్తున్నాయని పలువురు అభినందనలు తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్లు పోషకాహారానికి కొత్త ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడం పట్ల శాస్త్రజ్ఞులు, ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించిన ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఆమె సూచనలు, సలహాలను తీసుకున్నారు. అనంతరం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ని కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. సామాన్యులకు సైతం అర్థమయ్యేలా రూపొందించడమే లక్ష్యంగా నాటకాలు రాసే సమయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు ప్రముఖ రచయిత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య కొలకలూరి ఇనాక్ పేర్కొన్నారు. పండితులు, పామరులకు కూడా అర్థమైతేనే నాటకానికి పరిపూర్ణత చేకూరుతుందని దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిలో పలు విలువైన అంశాలను ప్రేక్షకులకు అందించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒకనొక సందర్భంలో విలియం షేక్స్పియర్, ప్రముఖ ఆంగ్ల నాటకకర్త, ఆల్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్, ఆల్ ద మెన్ అండ్ ఉమెన్ ఆర్ మియర్ యాక్టర్స్, దే హ్యావ్ దేర్ ఓన్ ఎగ్జిట్స్ అండ్ ఎంట్రన్సెస్. ప్రపంచమే ఒక నాటక రంగం అయితే ఆ క్యారెక్టర్స్ మనుషులు వాళ్ళు వస్తుంటారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతుంటారు అని ఒక సందర్భంలో షేక్స్పియర్ ప్రస్తావన ఉంది. అలా అంటే ప్రజల్లో, సమాజంలో నాటకానికి ఉన్న పట్టు, నాటకానికి ఉన్న ఆకర్షణ బహుశా 16, 17 అటు నుంచి 18, 19వ శతాబ్దాల వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా నాటకానికి ఒక పట్టు ఉంది, నాటకానికి ఒక ఆకర్షణ ఉంది. బహుశా దాన్ని విలియం షేక్స్పియర్ బాగా తీసుకుని ఉండొచ్చు తన కథా వస్తువుగా. దీనికి సంబంధించి ఎలాంటి గొప్ప మహనీయుల, గొప్ప రచయితల ప్రభావం మీరు నాటకాన్ని సబ్జెక్టుగా తీసుకురావటం, నాటకాలను రాస్తూ స్టూడెంట్స్ని ఆకర్షించడం, అదేవిధంగా ప్రజానీకాన్ని కూడా మీ వైపు, మీ రచనల వైపు వారి దారిని మళ్లించడం మీరు చేశారని భావించవచ్చా? ఆ విషయంలో షేక్స్పియర్ ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంది? షేక్స్పియర్ ప్రభావం నా మీద ఉందనేది కంటే తెలుగు సమాజం ప్రభావం, తెలుగులో ఉన్నటువంటి నాటకాలు, అప్పటికి నాకు షేక్స్పియర్ గురించి ఏమీ తెలియదు. నేను రాస్తున్న రోజుల్లో స్పష్టంగా ఏమిటంటే ఒక రకమైనటువంటి దృక్పథం ఏర్పడడం ప్రారంభమైంది. విశాఖపట్నంలో రచనలు చేస్తూ ఉన్నప్పుడే నాటక రచన మీద ఇష్టం కావడం, నాటకాలు నటించడం, దర్శకత్వం వహించడం, ఇవి కారణం ఏమిటంటే నేను చాలా వ్యాసాలు, విమర్శనలు రాస్తే మహా అనుభవశాలు, ప్రపంచంలో గొప్పవాళ్ళైన వాళ్ళు వింటారు. చదువుకున్న వాళ్ళు కథలు, నవలలు చదువుతారు. సామాన్యుడు కూడా నాటకం చూస్తే ఆనందించడానికి వీలు అవకాశం ఉంటుంది. కాబట్టి నేను నాటకం రాయడం అటు పండితులకి, సాహితీవేత్తలకి, సామాన్యులకి, చదువురాని వాళ్ళకి కూడాను నేను సాహిత్యాన్ని అందిస్తున్నాను అనేటటువంటి దృష్టి నాకు ఏర్పడింది. ఆ దృష్టి కామన్ మ్యాన్, ఒక సాధారణ మనిషి, సామాన్యుడు దగ్గర కూడా వాళ్ళు కూడా దీన్ని నాటకాన్ని చూసి మనం చదువుకున్న వాళ్ళు ఎంత అనుభవించేవాళ్ళు అంతకంటే ఉన్నతంగానే సామాన్యుడు కూడాను నాటకాలని అనుభవించే స్థితి నేను గుర్తించిన తర్వాత అందరికీ దగ్గరగా ఉండే రకంగా చేయడానికి నాటకం రాయాలని నేను బాగా నిర్ణయించుకున్నాను.
సిబిసి విజయవాడ పద్మావతి విశ్వవిద్యాలయంతో కలిసి తిరుపతిలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం భాషా వైవిధ్యాన్ని గుర్తించడంతో పాటు భారతీయ జ్ఞాన పరంపరను ప్రోత్సహించడానికి మద్దతుగా నిలిచింది. ఈ సందర్భంగా పీఐబీ సిబిసిల ఆంధ్రప్రదేశ్ రీజియన్ అదనపు డైరెక్టర్ జనరల్ రాజేందర్ చౌదరి మాట్లాడుతూ భారతదేశ భాషా వైవిధ్యం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను చాటుకునేందుకు వేవ్స్ 2025 సమ్మిట్లో భాగంగా జరుగుతున్న క్రియేటివ్ ఛాలెంజెస్తో పాల్గొనాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో భాషా పీఠం తెలుగు విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన ఉపన్యాస పోటీలు, కృత్రిమ మేధస్సుపై ప్రత్యక్ష కవితల పోటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ విభాగాల నుండి 150 మందికి పైగా విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. I spoke to journalism students. I spoke on certain topics such as Waves 2025, budgetary announcements, structure of media units of Ministry of IT. And today when my officers told me that it is the International Language Day and we are organizing an ICOP and you have to be there, so I was a bit, I would say, reluctant also, because we are having the Antarashtriya. కత్రా బనిహాల్ వందే భారత్ రైలు సేవల ప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా బీజ్బెహారా రైల్వే స్టేషన్లో భద్రతా సంస్థలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. జమ్మూ కాశ్మీర్ పోలీసు, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, సిఏపీఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఆర్పీఎఫ్, అగ్నిమాపక, అత్యవసర సేవలు సంయుక్తంగా ఈ విన్యాసాలను చేపట్టాయి. అత్యవసర పరిస్థితుల్లో భద్రతా సిబ్బంది స్పందించే తీరును అంచనా వేయడమే వీటి లక్ష్యం. ఉగ్రవాద సంబంధిత ఘటనలకు సంబంధించి భద్రతా బలగాల స్పందన సమయాన్ని, సమన్వయాన్ని పరిశీలించడమే ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశం. ఈ మాక్ డ్రిల్ను అనంతనాగ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ఎస్పీ డాక్టర్ జీవి సందీప్ పర్యవేక్షించారు. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళా 2025 ఉత్సవాలు నేటితో 40 రోజులకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 58 కోట్ల మంది భక్తులు మహాకుంభని దర్శించి పవిత్ర స్నానాలు ఆచరించారు. రాబోయే శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. రైల్వే శాఖ ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం అన్ని ప్రదేశాల నుంచి విస్తృతంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్ కారాగారాల్లో నివసిస్తున్న ఖైదీలకు స్నానమాచరించడానికి ప్రయాగ్రాజ్ మహాకుంభ నీటిని అందించనున్నారు. దీని ద్వారా ఖైదీలు కూడా సాంప్రదాయ పద్ధతుల్లో పవిత్ర స్నానం ఆచరించామనే భావనలో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 119వ సంచిక ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.